నాన్న మాటలను బట్టి అను తన దగ్గర లేదు. నాన్న మాటల్లో అను ఏమైందా అన్న కంగారుంది. నాన్న మొహంలో కూతురు ఏమైందా అన్న భయం ఉంది. నాన్న అను ఫ్రెండ్స్ అందరినీ కలిసి చెల్లి ఏమైందా అని అడుగుతున్నారంటే నాన్న అనుని దాచిపెట్టలేదు. నాన్న ఆపరా! ఏంట్రా, మాటకి ముందు ఒక నాన్న, తర్వాత ఒక నాన్న, నాన్న నాన్న నాన్న. ఇంతకు ముందు నీ మాటలో అమ్మ అనే మాట తప్ప మరొకటి వచ్చేదే కాదు. కొత్తగా ఈ నాన్న ఏంట్రా? అమ్మా, అది నేను వద్దు, నన్ను అమ్మ అని పిలవద్దు. అమ్మ మాట దాటి ఎప్పుడైతే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వు అమ్మని కాదని వెళ్ళిపోయావని అర్థమైందిరా. అమ్మా, అది కాదమ్మా. చెప్పద్దు, ఇంకేం చెప్పద్దు. ప్రేమగా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను. అది ఎప్పుడైనా నేను తిడితే తల దించుకుంటుందే కాని నన్ను ఎదిరించదు. ఒకవేళ ఎప్పుడైనా ఎదిరించినా నా దగ్గరకొచ్చి క్షమించమని అడుగుతుంది. నేను కోపంలో సమాధానం చెప్పకపోతే క్షమించే వరకు వదిలేది కాదు. కానీ నువ్వేంట్రా, నీ మాటలో మార్పు వచ్చిందిరా. అక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పాను, తాతగారు చెప్పారు. అయినా నా మాట వినిపించుకోకుండా వెళ్ళావు. తిరిగొచ్చి నాన్న నాన్న అని జపం చేస్తున్నావు. నేను చెప్పేది వినమ్మా. నా ఉద్దేశం ఆయన సపోర్ట్ చేయాలని కాదమ్మా. నాన్న అని పిలవాలని కూడా కాదు. ఆయన మాటల్లో అను అక్కడ లేదని తెలుసుకున్నాను. అది చెప్పడానికి అలా మాట్లాడాను. నువ్వేంట్రా తెలుసుకునేది? చూసారా బాబాయ్, ఆయన గురించి నాకు బాగా తెలుసు. 10 నిమిషాలుంటే చాలు మాయ చేసేస్తారు. తిట్టే నోటితో పొగిడేలా చేస్తారు. అను ఆయన దగ్గర ఉందని నాకు తెలుసు. ఆయన్ని ఎప్పుడూ నమ్మని వీడు కూడా అక్కడి నుంచి వచ్చాక ఆయనే నిజమని నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తున్నాడు. చాలరా, నిన్ను నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్తున్నా. ఇంతకు ముందు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. అది నా కూతురు కాదు, నాన్న కూతురు అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు బాగా అర్థమైంది, నీ చెల్లెలు పిచ్చి మాలోకన్రా. నాన్న నాన్న అంటూ వెళ్ళి మమ్మల్ని కలపాలని ఆలోచించింది. కానీ ఒకవైపు ఎప్పుడు కాదు, అందరూ కావాలనుకుంటుంది, బాగుండాలనుకుంటుంది. నువ్వలా కాదు, మాట మారుస్తున్నావు. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. ఆ దేవుడు నా కూతుర్ని దూరం చేశాడు. నిన్ను మీ నాన్న నాకు దూరం చేస్తున్నాడు. అంత నా తలరాత. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.